లకు అబ్రాడ్ పోవడానికి ఇంకా ఎన్నో ఇస్తాను. దళితులకు 10 లక్షలు ఇస్తే 10 లక్షలు సరిపోవు, 12 లక్షలు ఇస్తాను. అవి నువ్వు చెప్పినాయి. అవి చేయమని అడుగుతా ఉన్నాం. మేము గవి చేయమంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ జిల్లాలో 2 మంత్రులు ఉన్నారు. ఈ జిల్లాలో శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు. ఇప్పటి వరకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1 కిలో పత్తి కొనలే. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర కంటే తక్కువ ఈరోజు గత్యంతరలేని పరిస్థితుల్లో పత్తి అమ్ముకుంటా ఉన్నారు రైతులు. మీకు దమ్ముంటే కేంద్ర ప్రభుత్వంతో గట్టిగా మాట్లాడితే మీరు అడిగే ధైర్యం లేదు. ఎందుకంటే మోడీ బడే బాయ్, ఈయన చోటే బాయ్. బడే బాయ్ చోటే బాయ్ ఇద్దరు ఒకటి. ఆర్ఎస్ బ్రదర్స్, రేవంత్ అండ్ సంజయ్ బ్రదర్స్ వీళ్ళంతా ఒకటి కదా. కాబట్టి అక్కడ అడగరు, రైతుల గురించి చేయాల్సినటువంటి సహకారాన్ని అందించరు. కానీ సన్నాయి నొక్కులు నొక్కుతూ ఉంటారు. ఈరోజు ఇంత నిచ్చుగా మాట్లాడుతూ ఉన్నారు. వడ్లు సన్న ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు. దొడ్డు ధాన్యానికి మంగళం బాడీలు. ఆ సన్నధాన్యం కూడా ఈ ప్రభుత్వానికి అమ్ముకుంటే డబ్బులు వస్తాయో 500 బోనస్ ఇస్తున్న క్రెడిబిలిటీ లేదు. ఈరోజు మనకంటే ముందు మన మిర్యాల కూడా నల్లగొండ జిల్లాలో వడ్లు వచ్చినాయి. మీరు ఎన్ని క్వింటాల ధాన్యం కొన్నారు, ఎన్ని వేల క్వింటాలు కొన్నారు? ఇప్పటివరకు సమాధానం చెప్పండి. మిల్లర్లతో చర్చలు జరుగుతున్నాయి, చర్చలు ఫెయిల్ అవుతున్నాయి. కాబట్టి వడ్లు మిల్లర్లు కొనకపోయినా మేము కొని ప్రైవేట్ గోదాములో పెడతామంటున్నాం. ఇది ఎంత అనాలోచితమైన నిర్ణయం. దీనివల్ల ప్రజల యొక్క ధనం దుర్వినియోగం అవుతుంది. ఇక్కడి నుంచి హమాలి లోడ్ చేయాలి, ట్రాక్టర్లు తీసుకుపోవాలి, ఆ గోదాములు వేయాలి. ఆ గోదాములు వేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడో తీసుకొచ్చి మిల్లర్కి ఇవ్వాలి. దీనివల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద 1,000 కోట్ల రూపాయల అదనం భారం పడుతుంది. అంటే మీరు కనీసం మిల్లర్లతోటి చర్చలు జరిపి వడ్లు కొనుగోలు అంటే దీని వెనకాల పెద్ద డ్రామా ఉన్నది. మనం 4 రోజులు జాప్యం చేస్తే 500 రూపాయల బోనస్ సన్నధాన్యానికి ఎగ్గొట్టచ్చు. అసలు దొడ్డు ధాన్యానికి ఇచ్చుడే మేము మాట తప్పినాం. కాబట్టి కాలయాపన చేసి రైతుల యొక్క మరి అన్యాయం చేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తాం. దీని మీద దృష్టి పెట్టండి. మీ యొక్క దృష్టి అంతా కూడా రైతుల యొక్క సంక్షేమం విషయంలో, రైతులకు మేలు చేసే విషయంలో, ప్రజలకు మేలు చేసే విషయంలో ఉండాలి. కానీ ఎదురుదాడి చేయడం, ప్రభుత్వం వచ్చింది జనరంజకమైన పరిపాలన చేయడానికి, కానీ మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణ సాధకుని తిట్టడం, శాపనార్థాలు పెట్టడం, వ్యక్తిగత ఆరోపణలు చేయడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీనివల్ల రాజకీయంగా మైలేజ్ మాట దేవుడికి, కానీ శాశ్వతంగా మీకు రాజకీయంగా ప్రజలు బుద్ధి చెప్తారు. అది గుర్తెరిగి మాట్లాడాల్సిందిగా ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తులకు ఒక సూచన చేస్తా ఉన్నా, సరిగా వివరించమని కోరుతా ఉన్నా. నిన్న మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ కోసము ఉద్యమంలో వీరోచిత పోరాటం చేసి జైలుకు పోయినటువంటి ఉద్యమకారుడు, సిరిసిల్లాలో తిరుగులేని నాయకునిగా 5 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యులు కేటీ రామారావు గారు నిన్న వరంగల్కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఆ ప్రెస్ మీట్లో ఒకే ఒక అంశం తీసుకున్నారు. అది గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ద్వారా ఇచ్చినటువంటి హామీలను గురించి మరి వారు అడగటం జరిగింది. అయితే గత సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలకు అమలు కాని హామీలు, వందలాది హామీలు, సుమారు 420 హామీలు, 6 గ్యారంటీలు ఇచ్చిన దాంట్లో బీసీ వర్గాలకు కూడా అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. గత ప్రభుత్వం
బీసీ వర్గాలకు గొల్ల కుర్మలకు గొర్రెలు, ముదిరాజులకు చేపలు, గౌడన్నలకు రాయితీలు, ఈ తీరుగా అనేక బీసీ కులాలకు అనేక వర్గాలు కలిపితే దానికన్నా ఒక 10 రేట్లు ఎక్కువ ఇస్తామని చెప్పి బీసీ వర్గాలను మభ్యపెట్టి బీసీ వర్గాల ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మొద్దు పాలన గురించి, అవినీతి పాలన గురించి, దోపిడీ రాజ్యం గురించి మా కేటీఆర్ గారు వారిచ్చినటువంటి కామారెడ్డి డిక్లరేషన్లో మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాల గురించే ప్రస్తావించడం జరిగింది. దానికి తప్పేముంది? ప్రజాపాలన అన్నారు, కానీ ఇక్కడ 10 నెలల నుంచి జరుగుతున్నది ప్రతీకార పాలన. ఒక బాధ్యత ఉన్నటువంటి ప్రతిపక్షంలో ప్రతిపక్ష పార్టీగా, ప్రతిపక్ష నాయకులుగా ప్రజలు మా దృష్టికి తీసుకొచ్చిన సమస్యలను స్థానిక శాసనసభ్యులు, మంత్రులు ప్రభుత్వం దృష్టికి తీసుకపోతే వారిపైన ప్రతీకార చర్య తీస్తూ అడిగిన దానికి సమాధానం చెప్పలేని నిస్సాయ స్థితిలో ఉండి సిగ్గుమాలిన ప్రకటనలతోని ప్రతీకార దాడి చేస్తూ అవినీతి ఆరోపణలు చేస్తూ రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, శాసనసభ్యులు, చైర్మన్ల దాకా మా పైన అనేక ఆరోపణలు చేస్తూ అందులో నిన్న మా మిత్రుడనల్లో సహచరుడన్న ఇంకేమనల్లో మా సోదరులు రాజేందర్ గారు ప్రతిసారి అడిగిన దానికి సమాధానం చెప్పడు, సమాధానాలు ఉండయి, దాడి చేస్తాడు. అడిగింది మరి నిజంగా మీరు 1,00,000 కోట్లు పెట్టినరా, పెట్టలేదా? పెడితే ఎన్ని కోట్లు పెట్టినరు? 7,000 కోట్లు ఎందుకు పెట్టినరు? ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అన్నారు. బీసీ కులగణనలో ఏ విధంగా చేస్తున్నారు? వారికి ఏం న్యాయం జరుగుతుంది? స్థానిక ఎన్నికలలో 42% మీరు రిజర్వేషన్ అన్నారు, ఇస్తారా ఇయ్యరా? గవి సమాధానం చెప్పమంటే ఈ పార్టీ కార్యాలయాన్ని తూడ్చేస్తా, పార్టీని బుల్డోజర్ పెట్టి చేస్తా. అరే మాకు సంస్కారము సాంప్రదాయంతో ముఖ్యమంత్రి జన్మదిన పురస్కరించుకుని మా కేటీఆర్ గారు జన్మదిన శుభాకాంక్షలు చెప్తే తెలంగాణను సాధించినటువంటి వ్యక్తిని బుల్డోజర్ కింద దోస్తా, దీని మూసి నదికి మా అవినీతికి ఎవడైనా అడ్డం వస్తే మూసి నదిలో ఇచ్చేస్తా, ముక్కలు ముక్కలు నరుకుతా. ఇదే అండి ఒక ప్రజాప్రతినిధిగా, ఒక ముఖ్యమంత్రిగా, ఒక శాసనసభ్యుడిగా మాట్లాడే మాటలు ఇవేనా? ప్రజలందరూ గమనిస్తున్నారు. మాకు సంస్కారం ఉన్నది, అందుకే మాకు సహనం ఉన్నది, అందుకే ప్రజల పక్షాన పోరాడుతున్నాం. 60 ఏళ్ళ తెలంగాణ ప్రజల కోసము పోరాడి జైలుకు పాల్పోయినాము. మా చరిత్ర అది. మేము జైలుకు పోయిన వాట వాస్తవం. ప్రజల కోసం పోరాడి జైలుకు పోయినాం. కానీ మీరు కూడా జైలుకు పోయినారు నాయనా. మీ చరిత్ర కూడా ప్రజలకు తెలుసు. మీరు జైలుకు పోయిన విషయాలు నేను వివరించదలుచుకోలేదు. ఈరోజు ఎవరు అక్రమాలకు పాల్పడుతున్నారు, ఎవరు అవినీతికి పాల్పడుతున్నారు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నీ 10 నెలల పాలనలో మీ పార్టీ నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చు నాయనా. పాలన పైన దృష్టి పెట్టు. ప్రతిపక్ష స్థానంలో ఉన్నటువంటి మేము ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము పోరాడతాం. ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు కావాలని పోరాడతాం. మా పైన కేసులు పెడతారా? పెట్టుకో. మా కార్యాలయాన్ని కూలగొడతారా? కూలగొట్టు. మీ కార్యాలయాన్ని కూడా ఆలోచించు. ఇది ఖచ్చితంగా ఒకవేళ తెలుసో లేదో